ఒక్క మాట చెప్తాను చూడండి. సేవకుడు మీ కొరకై కన్నీరు కారిస్తే అది మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం. సేవకుడు మీ వలన కన్నీరు కారిస్తే అది మీ కుటుంబాలకు శాపము తీసుకొస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ కొరకై కన్నీరు కారిస్తే అది నీకు ఆశీర్వాదము, నీ వలన కన్నీరు కారిస్తే అది నీకు శాపంగా మారుతుంది. అందుకే ఎలుగెత్తి అంటాడు చూడండి, ప్రభువా ఈమెను బాగు చేయమని. అంటే దేవుని యొక్క సేవకుడు సంఘం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడంటే, ప్రతిసారి దేవుని కోపం రగిలిన ప్రతిసారి వారికి మధ్యగా వెళ్ళి, అడ్డుగా వెళ్ళి, తన ప్రాణములను అడ్డు వేసి, వారిని చంపాలంటే నువ్వు ముందు నన్ను చంపి వెళ్ళు అంటూ దేవునికి అడ్డుపడి పలుమార్లు సంఘమును కాపాడుకున్న ఒక గొప్ప ప్రార్థనాపరుడుగా, ప్రార్థనా విజేతగా మోసే మనకు కనపడతాడు. ప్రియులారా, నేను చెప్పదలిచే మాట ఏంటంటే, సేవకుడు, సంఘ కాపుడి అయిన మీ సేవకుడు మీ కొరకై ప్రయాసపడుతూ ఉంటాడు, మీ కొరకై కన్నీరు కారుస్తూ ఉంటాడు, మీ కొరకై వేదన పడుతుంటాడు. సంఘంపై, గ్రామంపై శాపం రాకుండా మీ కొరకై ఎల్లవేళ విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి సేవకుని యొక్క కన్నీటిని మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మీ కొరకై కన్నీరు కార్చే స్థితిలో మీరు ఉండాలి. మీ వలన కన్నీరు కార్చే స్థితిలో ఎప్పటికీ మీరు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగు.